అందరికీ హాయ్ అండి. ఈరోజు కోకోనట్ బర్ఫీ చేస్తున్నాం. దాన్ని ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఒక కోకోనట్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ కోకోనట్ని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇట్లా కోకోనట్ అంతా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్ కోకోనట్ పౌడర్కి 3/4 కప్పు చక్కెర వేసుకోవచ్చు. అదే షుగర్ ఎక్కువ తినేటట్టయితే 1 కప్ కోకోనట్ పౌడర్కి 1 కప్ చక్కెర వేసుకోవచ్చు. ఇట్లా ట్రై చేయండి. మాకు ఈ కప్పుకి ఇది 1 కప్ వచ్చింది కోకోనట్ పౌడరు. ఆ తర్వాత దీంతో 3/4 కప్ చక్కెర తీసుకొని 1/2 కప్ వాటర్ తీసుకొని ఇట్లా స్టవ్ ఆన్ చేసి బాండల్లో ఇట్లా స్టిర్ చేయాలి. దాన్ని ఇట్లా చక్కెరనంతా బాగా వాటర్లో మెల్ట్ చేస్తూ ఉండాలి. అంటే తీగ పాకం వచ్చేంత వరకు బాగా ఇట్లా చక్కెరనంతా ఈ వాటర్లో నీట్గా మెల్ట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా అంటే షుగర్ వాటర్ అంతా ఒక 10 మినిట్స్ నీట్గా బాయిల్ చేయాలి. అప్పుడే మనకు తీగ పాకం అనేది నీట్గా వస్తుంది. లేకపోతే బర్ఫీ అంతా జ్యూసీగా ఎక్కువ జ్యూసీగా అయిపోతుంది. మనకి ఎక్కువ జ్యూసీగా రాకూడదు, అలాగే జ్యూసీగా లేకుండా ఉండకూడదు. సో మీడియంగా రావాలంటే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నీట్గా ఇట్లా బాయిల్ చేయాలి. ఇప్పుడైతే పాకం రెడీ చేసేసా. అట్లా ఇట్లా పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలి. అప్పుడే మనకు తీగ పాకం అనేది సరిగ్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఉడుకుతున్న పాకంలో యాలకుల పౌడర్ వేసుకోవాలి, అంటే ఫ్లేవర్ కోసం. అది వేస్తే ఇంకా కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కోకోనట్ బర్ఫీ కదా, ఇంకా చాలా బాగుంటుంది. పౌడర్ వేసేసిన తర్వాత, యాలకుల పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కోకోనట్ పౌడర్ని కూడా అందులో వేయాలి. ఇలా వేసి నీట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోవాలి. అంటే చక్కెర, యాలకుల పౌడరు, అలాగే మనం కోకోనట్ పౌడర్ అంతా నీట్గా మిక్స్ అయిపోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అట్లా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది. సో బర్ఫీ కూడా స్మూత్గా వస్తుంది. ఇలా అంతా ఈ చేసిన పాకం అంతా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇంకా అయిపోవచ్చు. ఇంకొక 2 మినిట్స్ చేస్తే ఇది అయిపోతుంది. ఇందులో మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అంతా అప్లై చేసుకొని ఉంచి పెట్టుకోవాలి. అదొక 2 మినిట్స్ తర్వాత చూపిస్తాం. ఇలా పాకం అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంతకుముందు గీ అప్లై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అంటే హెచ్చు తక్కువ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు బర్ఫీ కట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడి చల్లారిపోక ముందే నైఫ్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్. మేమైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకొసేపు తర్వాత కట్ చేస్తే అవి ఎండిపోయిన తర్వాత సరిగ్గా పీసెస్గా రావు కాబట్టి ముందుగానే హీట్ చల్లారిపోకముందే పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వదిలేస్తే అవి నీట్గా ఆరిపోతాయి. ఆ తర్వాత మనకు పీసెస్గా వస్తాయి.